అమీన్పూర్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు 12 గంటలు శ్రమించి 3 భారీ భవనాలు నేలమట్టం. సేవ్ దామగుండం అంటూ సిటీలో పర్యావరణవేత్తల ధర్నా. ప్రకృతిని పరిరక్షించకపోతే విధ్వంసమేనని కామెంట్. పాత బస్తీ సైదాబాద్ లో ఎన్ఐఏ సోదాలు. ఉగ్రవాద లింకులపై ఆరా, కీలక ఆధారాలు సేకరణ. గిన్నీస్ బుక్ అవార్డు ఊహించలేదు, ఫ్యాన్స్ చలవే. నటన కంటే డ్యాన్సే ఇష్టమన్న మెగాస్టార్ చిరంజీవి. 4 రోజులు వర్షాలుంటాయన్న ఐఎండీ. సిటీలో ఇవాళ పలుచోట్ల కురిసిన వాన. దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. జనరల్ పాస్లు పొందిన వారు వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. అభిమానులతో ఆడిటోరియం నిండిపోవడంతో కొంతమంది బయటే ఉండాల్సి వచ్చింది. దీంతో అభిమానులు హోటల్ అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. పరిస్థితిని కంట్రోల్ కాకపోవడంతో ఆర్గనైజర్స్ దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు. అతిథిగా వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ సహా అతిథులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీళ్ళు రాదు, వీళ్ళు వస్తారు, వీళ్ళు రావాలంటే ఏం చేస్తారు? ఈ ఎక్కువ వాళ్ళు ఎంత జరగండి. మీరు పోతే మన ప్రోగ్రామ్ జరుగుతుందో కష్టమైపోతుంది. వీళ్ళందరూ ఎంత జరుగుతాం? ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రామ్ ప్లేస్ లేదు, అట్లా ఎక్కడికి ప్లేస్ లేదు. చూడండి, మీకు మంచి రిక్వెస్ట్ చెప్తున్నాము. దేవరా మూవీ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, సాయంత్రం 6 గంటల నుంచే దేవరా ఈవెంట్ దగ్గర కొంతవరకు గందరగోళం అనేది నడుస్తూ ఉంది. అప్పటికే మధ్యాహ్నం నుంచి కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి రావడం, అలాగే ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది వెళ్ళడంతో బేసికల్లీ వాళ్ళు ప్లానింగ్ కూడా అవుట్డోర్ లో పెట్టి, అంటే బయట లొకేషన్ లో పెట్టి 50,000 మంది వరకు ఫ్యాన్స్ వస్తే వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పి భావించి ఈవెంట్ అనేది ప్లాన్ చేసుకున్నారు. బట్ ఏంటంటే కంటిన్యూగా పడుతున్న వాన పడడంతో అంతమంది ఫ్యాన్స్ వానలో తడిచి ఇబ్బంది పడతారని నోవెటల్లో స్టేడియంలో పెట్టడం జరిగింది. అయితే దానికి కెపాసిటీ కూడా 3,000 మంది వరకు వస్తారని అంచనా వేశారు. ఆ కెపాసిటీ ప్రకారంగానే పాసులు అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు. రావడంతో, అంటే ఒకరికి ఒక పాస్ ఇస్తే ఎక్కువ మంది రావడంతో అక్కడ నోవెటల్ నిండిపోయింది. ఒకేసారి వాళ్ళంతా కూడా అరౌండ్ 6 లోపలికి రావడం జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఎంట్రన్స్ లో ఉన్న అద్దాలు కూడా పగలగొట్టిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. దాని థ్యాంక్ యూ లక్ష్మి. దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. జనరల్ పాసులు పొందిన వారు వీఐపీ గ్యాలరీలోకి, సెలబ్రిటీ గ్యాలరీలోకి దూసుకెళ్లడంతో తోపులాట జరిగింది. అభిమానులతో ఆడిటోరియం నిండిపోవడంతో కొంతమంది బయటే ఉండాల్సి వచ్చింది. దీంతో అభిమానులు హోటల్ అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. పరిస్థితి కంట్రోల్ కాకపోవడంతో ఆర్గనైజర్స్ దేవరా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు. అతిథిగా వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ సహా అతిథులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. హైదరాబాద్ లోని అమీన్పూర్లో గత 14 గంటలుగా ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. జంబో మిషన్ తో పాటు 2 జేసీబీలతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మరో 3 గంటల పాటు కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే కూకట్పల్లిలో 16 షెడ్లు, అమీన్పూర్లోని పటేల్గూడలో 27 విల్లాల కూల్చివేతలు పూర్తయ్యాయి.
హైడ్రా కూల్చివేతలపై మరిన్ని వివరాలు శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో హైడ్రా తన కూల్చివేతలు అనేది కొనసాగిస్తుంది. మొన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో హైడ్రాకి మరింత ఎక్కువ పవర్స్ ఇవ్వబోతున్నాం, హైడ్రాకి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ని, మెషినరీని తొందరలో ఇవ్వబోతున్నామని ఎక్కువ పవర్స్ ఇస్తున్నామనేటువంటి సంకేతాలు ఇచ్చిన తర్వాత హైడ్రా ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు వెళ్తుందనేది క్లియర్గా సంకేతాలు వచ్చాయి. తో పాటు అమీన్పూర్లోని 2 ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మొత్తము మొన్నటి వరకు 111 ఎకరాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొచ్చిన హైడ్రా ఇవాళ కూల్చివేతల ద్వారా మరో 8 ఎకరాలను కాపాడి మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురాగలిగింది. సో ఇప్పటి వరకు 26 చోట్ల కూల్చివేతలు చేపట్టి 119 ఎకరాలు ప్రభుత్వ భూమిని మళ్ళా తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురాగలిగింది. అండ్ 232తో పాటు ఇప్పుడు ఇవాళ దాదాపుగా 27 బిల్డింగ్లు, 27 విల్లాలతో పాటు ప్రధానంగా 3 బిల్డింగ్లను కూల్చివేసేటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. కిష్టారెడ్డిపేట దగ్గర మొత్తం 3 భవనాలు కూల్చేసేందుకు అధికారులు ప్లాన్ చేయగా 2 భవనాలను పూర్తి స్థాయిలో నేలమట్టం చేశారు. ఇంకా ఒక బిల్డింగ్ ప్రాసెస్లో ఉంది. అది అర్ధరాత్రి వరకు పూర్తి చేసేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నారు. మరి అది అర్ధరాత్రి వరకు చేస్తారా లేదా రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ కూల్చివేత స్టార్ట్ చేస్తారా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, దాని తర్వాత డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచి ఆపరేషన్ హైడ్రా దాదాపుగా 14 గంటలుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి సర్వే నంబర్లు తారుమారు చేసి అక్రమంగా నిర్మాణంలో అయినటువంటి భవనాలను కూల్చివేశారు. సో మొదటగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్తో పాటు నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలను కూల్చివేయడమే తమ ప్రధాన టార్గెట్గా అధికారులు చెప్తా ఉన్నారు. చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ను తమ భూమిగా భావించి చాలామంది అక్రమంగా బిల్డింగ్లు కట్టుకున్నారని కుప్పలు తెప్పలుగా హైడ్రాకి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతిరోజు 150 నుంచి 170 వరకు హైడ్రాకి ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో అత్యధికంగా హిమాయత్ సాగర్, బాచుపల్లి, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోనే నుంచే ఎక్కువ వస్తున్నాయి అనేది మనకి అధికారుల దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు అంటే ఎగ్జాక్ట్గా మొన్నటికి 2 నెలలు హైడ్రా పూర్తి చేసుకుంది. ఈ 2 నెలల కాలంలో అనేక కూల్చివేతలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేయగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిర్మించిన అక్రమ భవనాలను కూడా కూల్చేసింది. అట్లానే బీజేపీకి సంబంధించిన నాయకులను, బీజేపీ కార్పొరేటర్లు నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. సో రాజకీయ రంగు పొలవకుండా మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ప్రభుత్వ భూమి కానీ, చెరువు కానీ, నాలా కానీ, కుంట కానీ, ప్రభుత్వ అంటే పార్కు స్థలం కానీ అన్యాక్రాంతం అయితే హైడ్రా ఎంటర్ అవుతున్నటువంటి సంకేతాలు హైడ్రా చాలా స్పష్టంగా తను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసినటువంటి హైడ్రా అధికారులు ఇక వరుసగా కూల్చివేతల పైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా హైడ్రా చేపడుతున్నటువంటి కూల్చివేతలు, అన్యాక్రాంతమైనటువంటి భూమిని కాపాడేటువంటి ప్రయత్నం పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సిద్దిక్తో శ్రవణ్, V6 న్యూస్, అమీన్పూర్ నుంచి. మాలలను అన్ని రాజకీయ పార్టీలు తక్కువగా అంచనా వేయడం సరికాదన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ వర్గీకరణ విషయంలో జ్యుడిషియల్ కమిటీ వేస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. వర్గీకరణ విషయంలో తాము అందరం పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామన్నారు వివేక్ వెంకటస్వామి. సమీకరించు, బోధించు, పోరాడు అనే నినాదంతో మాలలు ఉద్యమించాలన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. హైదరాబాద్ ఎబిడ్స్లో నిర్వహించిన మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కేసు, మాలల ఐక్యతకు సంబంధించిన విషయాలపై చర్చ జరిపారు నేతలు. చాలా ఇంపార్టెంట్ విషయము, మీరు అందరూ కూడా ఒప్పుకోవాలి. విషయం ఈరోజు అందరు పొలిటికల్ పార్టీ ఎందుకు మాలలను లైట్ తీసుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు మాలలను అంత అరే వీళ్ళు శక్తివంతంగా ఉన్నారు, వీళ్ళను మనం గౌరవించాలని చెప్పి ఎందుకు ఆలోచిస్తలేదు? అందరు కూడా ఇదే అనుకుంటున్నారు. ఏమని, అరే మాలల సంఖ్య చాలా తక్కువన్నది, వీళ్ళు ఏం చెయ్యరు, వీళ్ళు బయటికి రారు, వీళ్ళకు దమ్ము ధైర్యం లేదని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఎట్లనే అనుకుంటారు. మీరు మా సమస్యలు ఎందుకు మాట్లాడతలేరు, మా సమస్యల గురించి అని చెప్పి ఎవరన్నా పోయినరా మీరు చెప్పండి. లేదు. సో మీరు పోనప్పుడు, ప్రెషర్ లేనప్పుడు ప్రజాప్రతినిధుల మీద వాళ్ళు ఎట్లా ముందుకు వస్తారు? ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ విషయాన్ని గుర్తించి అరే నిజంగానే అందరు కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏదైతే ప్రొపగండా చేసినారో
80% వరకు మేమే ఉన్నాము. మాలాస్ అందరు కూడా మా ఉద్యోగాలు తీసేసుకున్నారు, మా పోస్ట్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు గట్టిగా అన్ని చోట్ల కూడా చెప్పగలిగినారు. కానీ మనం ఇక్కడ నేను చెప్తున్నామా, ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇంతేమంది ఉండరా మానవులు? మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. అసలు మీ మీద ఉంది ఈ రెస్పాన్సిబిలిటీ. ఎవరు చేయగలుగుతారా? నిజంగా ఊర్లలో పోతే బీద మాలోడు ఉన్నా కానీ ఆయన ఇది చేయగలుగుతారా? మన ఎంప్లాయీసే చేయగలుగుతారు. మీరే ప్రెజర్ పెట్టగలుగుతారు. మా మీద కూడా ప్రెజర్ పెట్టేది మీరే. కానీ మీరు ఎక్కువ సంఖ్యలో రాకుంటే మనం ఫెయిల్ అవుతాం. సమీకరించు, బోధించు, పోరాడని దాని స్ఫూర్తిగానన్నా మన అందరం ఏకం కావాలి. దయచేసి ఇప్పటికైనా కూడా ఎందుకు ఈరోజు ఉద్యోగస్తులను పిలిచినామంటే ఆ ఫలాలను తింటున్నాం మనం. ఈరోజు నేను ఇక్కడ ఉన్నా అంటే వారి యొక్క ఆశీర్వాదం. కాక గారిని మనం ఎంతో గొప్పగా గౌరవించుకుంటాం, కాకా అని పిలుచుకునే వాళ్ళం. సో ఇంత చక్కటి అవకాశం కల్పించిన మనకు అంబేద్కర్ ఇచ్చిన ఫలాలను మనం ఈరోజు ఆస్వాదిస్తున్నాం. కానీ పే బ్యాక్ టు ద సొసైటీ వారు ఏదైతే చెప్పిందో అది మనం పాటించలేకపోతున్నాం. అందుకనే మేము ఉద్యోగస్తులను కలిసి పోలీసులో ముందుగా రియాక్ట్ టీం అని ఫామ్ చేసి ప్రతి జిల్లాలో ఈ ఎన్ని సంఘాలు ఉన్నాయంటే అన్ని సంఘాలు ఉన్నాయి. మన దాంట్లో మేధావులు ఎక్కువ ఉంటారు కదా, అదే వచ్చింది బాధ. వారిని ఒక తాటికి తేవాలంటే కష్టం. నేనంటే గొప్ప, వివేకానంద అంటే గొప్పనా నాకంటే, లేకుంటే సర్వే గొప్పడా నాకంటే, లేకుంటే బాలరాజు గొప్పడా, రవీంద్ర గొప్పడా అనే మన ఈ భావన, ఈ థాట్ అనేది తీసేయాలి. మనల్ని కార్నర్ చేసిండు. కార్నర్ అంటే భయంకరమైన కార్నర్. మనకు తెలుస్తలేదు సోదరులారా, మన భవిష్యత్తు తరాన్ని మాత్రం చాలా పెద్ద పెట్టవుతుంది. అందుకనే అన్నగారు, వివేకానంద గారు మా అందరినీ ఎమ్మెల్యేస్ అందరినీ కూడా ఒక థాట్ మీద తీసుకొచ్చింది. కానీ ఇంకా వాళ్ళు కొంచెం వెనక ముందు భయపడుతున్నారు. బట్ నేను అన్నతో ఉన్నాను, మీరు కూడా మాతో ఉండండి. తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని మీరు కానీ గ్రామాలలో అందరినీ మేలుకొల్పి తోటి ఉద్యోగులను అందరినీ ఒక్క తాటి మీద తీసుకురాకుండా మాత్రం చాలా ప్రమాదకరంలో పడుతుంది. ప్రతి జిల్లాలో డిపార్ట్మెంట్ పరంగా మాల ఎంప్లాయీస్ గుర్తించి మెంబర్షిప్ గా తీసుకొని 500 పెడతామా, లేకపోతే 1000 రూపాయలు పెడతామా, ఎంత పెడదాం, లేకపోతే లైట్ మెంబర్షిప్ ఏం చేద్దాం అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మినిమం అయితే 500 రూపాయలు వచ్చి నేను అనుకుంటున్నాను. తర్వాత ప్రతి జిల్లాలో అన్ని దగ్గర ఒక 7 మాల సంఘాలు ఉన్నాయి. ఈ మాల సంఘాలు అన్నింటిని కూడా పిలిపించి ఈ మన ఎంప్లాయీస్ పిలిపించి ఒక యూనిటీ చేసి వాళ్ళందరినీ కూడా మాల పనులు తిప్పేసి ఈ నవంబర్ 10వ తారీఖున మాల బల ప్రదర్శనని బహిరంగ సభకి మన ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. దాని గురించి ఒక డిస్కస్ చేసుకుందండి. అదేవిధంగా ఇది కూడా ప్రతి జిల్లాలో మాల ఎంప్లాయీస్ అనేది ఒక మీటింగ్ ఈ నవంబర్ 10వ తారీఖు లోపలనే అన్ని జిల్లాల్లో ఈ 33 జిల్లాల్లో మీటింగ్ పెట్టుకోవాలి కూడా మనం చర్చించుకుందండి. అదేవిధంగా అందరూ చెప్పారు, మన మాల ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే గుర్తించి ఆ మాల ఎంప్లాయీస్ ఎదుగుదల ఏ విధంగా మనం ప్రోత్సహించాలి అని. కానీ ఆ మాల ఎంప్లాయీస్ రాష్ట్రంలో యాంక్యూపంక్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది తెలంగాణ యాంక్యూపంక్చర్ వైద్య సంఘం. యాంక్యూపంక్చర్ వైద్య విధానాన్ని ప్రత్యేక స్వతంత్ర వైద్య విధానంగా 2019లో కేంద్రం గుర్తించిందని తెలిపారు డాక్టర్లు. ఈ వైద్య విధానంతో అనవసర సర్జరీలను నిర్మూలించవచ్చన్నారు. ఆధునిక జీవన శైలితో వచ్చే 70% వ్యాధులను తగ్గించవచ్చన్నారు. బషీర్బాగ్ ప్లస్ క్లబ్లో రాష్ట్ర యాంక్యూపంక్చర్, యాంక్యూప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ 4th సిటీలో తమను కూడా భాగస్వామ్యం చేసి యాంక్యూపంక్చర్ వైద్యాభివృద్ధికి సహకరించాలని కోరారు డాక్టర్లు. రేవంత్ రెడ్డి గారికి ఈ ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి, మెడికల్ సిస్టమ్స్ గురించి మంచి అవగాహన ఉంది. ఇప్పుడు అప్కమింగ్ 4th సిటీలో కూడా ఈ వైద్యానికి సంబంధించిన పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ చేయాలని పెద్ద పెద్ద సంస్థలు, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు కానీ మన ఈవెన్ ప్రాక్టీషనర్స్కి, మనం స్టేట్ ప్రాక్టీషనర్స్ కూడా ఆహ్వానం కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా డెవలప్ చేయాలన్నా ఈ వైద్యాన్ని ముందుకు డెవలప్ చేయడానికి. ఎందుకంటే ముందు తరాల్లో చాలా విపరీతమైన దీనికి డిమాండ్ ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వెల్నెస్ టూరిజం, మెడికల్ టూరిజంకి హైదరాబాద్ కేంద్రంగా మారబోతుంది. సో ఈ వైద్యాన్ని
పెద్ద ఎత్తున డెవలప్ చేసుకుంటే మనం ఆ ట్రెండ్కి తగ్గట్టుగా మనం కూడా ఉంటాము. అండ్ మన రాష్ట్రానిలో ఉన్న ప్రజలను కూడా ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి వైద్యం ఎంతో ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్ నుంచి మేము కోరేది ఏంటంటే, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సంసిద్ధత వ్యక్తం చేసేది, డెవలప్ చేస్తూనే ఉంది. పక్క రాష్ట్రాల్లో మనం చూసుకుంటే మహారాష్ట్ర కానీ లేదా వెస్ట్ బెంగాల్ కానీ వాళ్ళు స్టేట్ లెవెల్లో ఇనిషియేటివ్స్ తీసుకొని ఈ వైద్యాన్ని ఆల్రెడీ కౌన్సిల్స్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే మన తెలంగాణ రాష్ట్రం కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత మనము అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంటే కొంచెం ఫార్వర్డ్ స్టెప్స్ మనం ఈ విషయంలో వేసి ఈ వైద్యాన్ని తొందరగా కౌన్సిల్ కానీ స్టాండర్డైజ్ కానీ చేసుకొని త్వరగా దీనికి సంబంధించిన సంస్థలు మనం హైదరాబాద్లో డెవలప్ చేసుకొని ఈ రాబోయే వెల్నెస్ ఇండస్ట్రీ, వెల్నెస్ టూరిజం ఏదైతే ఉందో అండ్ మన భారతదేశంలో ఉన్న పౌరులకు కూడా మంచి ఆరోగ్యకరమైన వైద్యం అందించడానికి రెండు విధాలుగా ఉపయోగపడేలాగా గవర్నమెంట్ కూడా కొంచెం మాతోని. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు మద్దతుగా హిమాయత్ నగర్, ఫిలిం నగర్ టీటీడీ దేవాలయం నుంచి హిందూ సంఘాలు ర్యాలీలు చేపట్టాయి. ప్రసాదం కల్తీపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమతస్థులని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రాయశ్చిత్తం లేనటువంటి పాపము, నేరము చేసినటువంటి వాళ్ళందరికీ కూడా కఠినాతి కఠిన శిక్ష అనేటువంటిది జరగాలి. టీటీడీలో ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు, క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడి నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అన్య మత ఉద్యోగస్తులను వెంటనే తొలగించాలి. ఎందుకంటే ఆ దేవుడి సొమ్ముతో అక్కడ ఉద్యోగం నిర్వహిస్తూ కనీసం ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవుడిని దేవుడిగా భావించేటువంటి వారిని, విగ్రహంగా భావించే వారిని అక్కడ మీరు ఉద్యోగులుగా పెడితే వాళ్ళు వాళ్ళ యొక్క పవిత్రతను ఏ విధంగా కాపాడతారో మీకు సరే ఆలోచించండి. 100 crore హిందూస్ ఆర్ అండర్ అటాక్. వేరే వేరే రకాలుగా మన మీద అటాక్స్ జరుగుతున్నాయి, మా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మమ్మల్ని కాపాడుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇంత దారుణంగా ఇప్పుడు ఇక్కడ టీటీడీలో జరిగిన విషయము సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని నోటీసులు తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఇంటర్వ్యూన్ అండి. తిరుపతి లడ్డు నీ కళ్ళ ముందు తయారు చేస్తున్నారన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. కుట్రపూరితంగా కావాలని చేసిన ఈ వెధవల్ని ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో ఎవరెవరైతే నివేదిక సమర్పించి ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఇది గట్టిగా ఫైట్ చేయాలండి. ప్రతి హిందువు ఈ రోజు సరిపోలేదు మాకు, ఇది ఇంకా 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 గట్టిగా ఉధృతం అవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, రేపు ఇంకొకరు వెళ్తారు. ఖచ్చితంగా తిరుపతిని దిగ్బంధం చేస్తారు అందరూ. ఖచ్చితంగా ఊరుకునేది కాదు. మా హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలను వెంకటేశ్వర స్వామి నిన్ను తీసుకెళ్ళి ఈ కలుషితమైపోయినటువంటి కుళ్ళు రాజకీయ పార్టీల చేతుల్లో, నాయకుల చేతుల్లో పెట్టి నీ ప్రసాదానికి నీకు అపవిత్రం చేస్తున్నాము, మేము చేసినటువంటి పాపాన్ని ప్రక్షాళన చెయ్యి, ఈ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నుంచి మన దేవతల మన దేవాలయాలను బయటికి తీసుకొచ్చేటటువంటి శక్తిని మాకు ప్రసాదించు అని కోరుకునేటటువంటి ఉద్దేశంతో ఈ వేడుకొండల స్వామిని వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందండి. అయితే మేము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదో దాన్ని ఒక మాట చెప్పేసి చేతులు దులిపేసుకోవటం కాకుండా అలాంటి వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటారు అని కూడా మేము ఆశిస్తూ ఉన్నాము. తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దీని తాలూకా రెప్లికేషన్స్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఫేస్ చేయాల్సిందే. నిజంగా మా వరకు మేమైతే ఒకటే కోరుకుంటున్నాం, ఈ తప్పుకి కారణమైన వాళ్ళు అంటే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, టీటీడీ ఈఓ కావచ్చు, ఇంకెవరైనా అధికారులు కావచ్చు, ఎవరైనా సప్లయర్ కావచ్చు, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలన్నారు ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్. జనగణన కాదు కులగణన చేయాలని తెలిపారు. ముదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏలోకి చేరుస్తామన్న హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాసాని వీరేష్. ఉమ్మడి మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన జిల్లా ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు కాసాని వీరేష్ ముదిరాజ్. ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కులగణన చేస్తారో తెలియదు. జనగణనలో కులగణన చేయాలన్నదే మన డిమాండ్. మనతో పాటు సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి బీసీలను, అట్టడుగునున్నటువంటి బీసీ కుల సోదరులను కూడా మనం మద్దతు ఇచ్చి మనము వాళ్ళకు కూడా చైతన్యనిచ్చి మనం అందరూ ఒక తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత ముదిరాజుల పైన ఉందని ఈ యొక్క సభ ద్వారా తెలియజేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినటువంటి
వాగ్దానం ఏంటంటే GOMS నెంబర్ 15ని యథావిధంగా మేము వచ్చిన 100 రోజుల్లో మేము అమలు పరుస్తామని చెప్పారు. ఆ మాట పైన కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ, మహాసభ అంటేనే అన్ని సంఘాల యొక్క సమూహం అని తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ స్థాపించినటువంటి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి ఆదేశాలు అనుకోండి, వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు ఉండాలంటే ఒకే తాటిపైకి మనం అందరం వద్దాం, ఒకే నినాదంతో పనిచేద్దాం, ఒకే ఎజెండాతోటి పనిచేద్దాం. ఆ ఎజెండానే మనకి రాజకీయ ఎజెండా. ఆ రాజకీయ ఎజెండా అది గ్రామ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, అది ఏ స్థాయిలో ఉన్నా మనం అందరం ఒకరికొకరం కనుక చేయి కలుపుకొని ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా కనుక మనం చేసుకోగలిగితే మనకు 100% మనం అడుగుతున్నటువంటి హక్కులు కానివ్వండి, వాటాలు కానివ్వండి, కోరికలు కానివ్వండి, మనకు జరిగిన ఈ 7 దశాబ్ద కాలంలో జరిగినటువంటి అన్యాయాలకు పరిష్కారం ఒక రాజకీయ చైతన్యంతో వస్తుంది. కాబట్టి మీకు ముఖ్యంగా ఈరోజు మీటింగ్ అయింది, ఇంటికి పోయినాం, పడుకున్నాం అనేది ఆలోచన లేకుండా ఈ రోజు నుంచి నెల రోజులు మీరు కనుక జాతి కోసం కేటాయిస్తే జాతి మీకు 100 సంవత్సరాల వరకు ఎలాంటి డోకా లేకుండా. విశ్వకర్మలందరూ ఐక్యంగా ఉండి సమస్యల సాధనకు కృషి చేయాలన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. విశ్వ బ్రాహ్మణులు రాజకీయ, ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి ఆచారి. విశ్వ బ్రాహ్మణుల కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్లో విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడు లోక కళ్యాణం కోసం ఏ రకంగానైతే సమస్తాన్ని సృష్టించి ఈ జాతి జీవితం గొప్పగా వెలగడానికి కారణభూతమైందో, ఈ జాతి ఇప్పటికి కూడా అదే రకంగా మానవ జాతి కోసం ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఒక విశ్వకర్మ జాతికి సంబంధించింది మాత్రమే కాదు, లోక కళ్యాణం కోసం ఈ జాతి నిరంతరం తపించే జాతి. కాబట్టి ఈ జాతి ఇప్పటికీ అనుకున్న స్థాయిలో మరి వెలుగుకు నోచుకోలేదు. కాబట్టి పాలక పార్టీలు కావచ్చు, పాలక వర్గాలు ఎవరైనా ఖచ్చితంగా విశ్వబ్రాహ్మణుల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఉండాలని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. విశ్వకర్మ భగవానుని యొక్క యజ్ఞ మహోత్సవం నిర్వహించి ఈరోజు భక్తులందరికీ కూడా ఈ యజ్ఞ మహోత్సవంలో పాల్గొని వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని చెప్పి, ప్రపంచమంతా శాంతిమయం కావాలని, ఈ ప్రపంచాన్ని సృష్టించిన విశ్వకర్మ భగవానుడు వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి, ప్రపంచమంతా శాంతిగా ఉండాలని చెప్పి ఇవాళ ఈ విశ్వకర్మ జయంతి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, పెద్దలు ఇచ్చినటువంటి, పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలని కొనసాగిస్తున్నటువంటి ఈ పరంపరలో ఈ విశ్వకర్మ ఏదైతే యజ్ఞ మహోత్సవం కూడా ఒకటి. కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున నిర్వహించేది. పసునూరు బ్రహ్మానందాచారి గారి నేతృత్వంలో చాలా సంవత్సరాలు నిర్వహించడం జరిగింది. వారు కీర్తిశేషులు కావడం, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నటన కంటే డ్యాన్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదన్నారు మెగాస్టార్ చిరంజీవి. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిరంజీవికి గిన్నీస్ బుక్ రికార్డు దక్కింది. ఈ అవార్డును మెగాస్టార్కు అందించారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్. ఈ సందర్భంగా తన డ్యాన్స్ ప్రస్థానాన్ని చిరంజీవి గుర్తు చేశారు. గిన్నీస్ బుక్ అవార్డు దక్కుతుందని తానెప్పుడూ అనుకోలేదన్నారు. దీనికి కారణం దర్శక నిర్మాతను అభిమానులేనన్నారు చిరంజీవి. చిరంజీవికి తాను పెద్ద అభిమానినన్నారు అమీర్ ఖాన్. ఈ ఈవెంట్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. What a moment, Megastar Chiranjeevi Garu came all the way to witness Megastar receive this honor on this day. We would also like to thank Amir sir for coming all the way in honoring Megastar sir with Guinness. ఈవెంట్ ఇంత గ్లామర్గా, ఇంత మెమొరబుల్గా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు అమీర్ ఖాన్. అమీర్జీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఊహించింది, ఐ నెవర్
ఎక్స్పెక్టెడ్ నెవర్ డ్రీమ్డ్ అబౌట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బికాజ్ గిన్నిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా. అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు. అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. డ్యాన్సెస్ మీద బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డ్యాన్సెస్ మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఐ మీన్ రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పట్లో గ్రామ్ ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా. అలాంటి వారానికి ఒకసారి రేడియోలో ఎప్పుడు పాటలు వస్తాయా అని అందరూ ఎదురు చూసేవాళ్ళు. రాగానే శంకర్బాబుని పిలవండి డ్యాన్స్ వేస్తాడు మనల్ని అలరిస్తాడని వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటే వాళ్ళ ఉత్సాహానికి నేను మరింత ప్రోత్సాహంగా తీసుకుని దాన్ని డ్యాన్స్లు వేస్తుండేవాడిని. అట్లాగా అవి డ్యాన్సులు అంటారా బాడీ కదలిక అంటారా ఏమో తెలియదు, ఒక ఎనర్జీగా అవి ప్రజెంట్ చేయటం అనేది ఒక్కడే తెలుసు నాకు 7th క్లాస్ 6th క్లాస్ 8th క్లాస్ ఆ ప్రాంతంలో. It's a real pleasure and an honor to be here today, and let me start by saying hello to all of you. Let me start by the fans who are here of Chiranjeevi Garu. I'm so happy to see all of you today, and I want you all to consider me as one amongst you all, because like you, I'm also a huge fan of Chiranjeevi Garu. I see him like my elder brother. So I'd like to thank you for including me today in this evening. All the directors and producers here from the Telugu industry, my namaste to all of you. Sir, when Chiranjeevi Garu called me and he said that he's wanting to invite me for this event, I don't know why he asks me. I have told him previously many times, sir, you have to only order, sir. There is no asking. You have to just inform me. So I was so happy that Chiranjeevi Garu has been given this honor, and I was really thrilled to know that, and I said there is no way that I will not be a part of this wonderful evening to celebrate sir. And ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్.